ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదువుతూ ఈరోజు వాగ్దానాల గురించిన దేవుని ప్రణాళికలు మన జీవితంలో భంగము కలగకుండా సిద్ధపరచబడినట్లు ఈరోజు సిద్ధపాటు వాక్యంలో మనల్ని కొనసాగుతాం. విల్ ప్రిపేర్ అవర్ హార్ట్స్ సో దట్ ప్రామిసెస్ విల్ నాట్ ఫెయిల్ అండ్ ప్రామిసెస్ విల్ నాట్ బి హిండర్డ్ ఇన్ అవర్ లైఫ్. Many times God gives us beautiful promises. In fact, there is no dearth for the precious promises of God. But the problem is, Satan always hinders the functioning and execution of the promises. వాగ్దానం నెరవేర్పును సాతాను ఏం చేస్తాడు? అడ్డుపడడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈరోజు ఆ అవరోధాన్ని తొలగించే రహస్యాన్ని మన ముందు దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కనుక ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనము ఇంగ్లీష్లో అలాగే తెలుగులో కూడా కలిసి చదవడానికి ప్రయత్నిస్తాం. అందరం కలిసి చదువుదాం. దెన్ సెడ్ ద లార్డ్ అంటు మీ, thou hast well seen, for I will hasten my word to perform it. తెలుగులో చదువుదాం. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను అండి. ఈరోజు మనకెంత ఆతురత ఉందో ప్రామిస్ కార్డ్ తీసుకోవడానికి, మనకంటే ఎక్కువ ఆతురత ఎవరికి ఉంది? దేవునికి ఉందట. దేని కొరకు? ఆ మాటను ఏం చేయాలి? నెరవేర్చాలని. అర్థమయ్యేలా ఒకసారి చేయొద్దండి. వెనకల అందరికి శబ్దం వినిపిస్తున్న వాళ్ళు చేయొద్దండి. వెనకలు కూడా వినిపిస్తుందా అండి? క్లియర్గా కనిపిస్తున్న వాళ్ళు చేయొద్దండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని వాక్కు ఒక్కసారి విడుదలైతే ఆ వాక్కు విడుదలైన వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏమవుతున్నాడంటండి? ఆతురపడుచున్నాడట. God is anxiously waiting to perform the manifestation of His word tonight. నిజంగా ఇంత ధన్యులం కదా మనం దేవుని వాగ్దానాలు పొందడానికి. ఇంత ధన్యులమైన మన జీవితాల్లో దేవుని వాగ్దానాలు పొందుపరుచుకున్న మన జీవితాల్లో చాలాసార్లు మనకు తెలియకుండా దేవుడు వాగ్దానాలు పరిపరి విధాలుగా ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం పుట్టకముందు మన తల్లిదండ్రులకు ఇస్తాడు. కొన్నిసార్లు పుట్టిన తర్వాత కొన్నిసార్లు మన వాగ్దానాలు దేవుని సన్నిధిలో మనం పొందుకుంటాం. కొన్ని పులిపీట నుండి దేవుడు విడుదల చేస్తాడు. కొన్ని మన డైలీ పోర్షన్తో మాట్లాడతాడు. కొన్ని మన అనుదిన దైనందిక భాగం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. కొన్నిసార్లు క్యాలెండర్ ప్రామిస్ ద్వారా కూడా మాట్లాడతాడు. మోటో ప్రామిస్ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మరి వ్యక్తిగత వాగ్దానాలు ఎందుకు చాలామంది చాలా దుష్కారంగా మాట్లాడుతూ ఉంటారు. అదేంటండి వాగ్దానాలు ఎందుకండి ఆ లాటరీ సిస్టమ్ లాగా చేశారు అని చాలాసార్లు కొంతమంది తెలియక పాపము ఎటకారంగా మాట్లాడుతుంటారు. పాపం వారిని మనం ఏం కూడా నిందించలేదు. ఎందుకంటే వాక్యము అవగాహన ఎవరికి ఎలా ఉంటే, ఎవరి దర్శనం ఎలా ఉంటే వారు అలా కొనసాగుతారు. కానీ ఎందుకు సంవత్సరంలో ఒక్క ప్రామిస్ ఎందుకు మనము దాన్ని ఎత్తిపడతాము దేవుని దగ్గర అంటే, చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే విస్తారంగా బైబిల్లో గ్రంథ వాగ్దానాలన్నీ మనయేనా? గ్రంథ వాగ్దానాలన్నీ మనయేనా? పాట ప్రకారం మనవే కదా. గ్రంథ వాగ్దానాలన్నీ కూడా మనవే కదా. కానీ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏం తెలుసా అండి? దేవుని మాట దేవుడు ఒక్కొక్కరి పట్ల దేవుని ప్రణాళికలు ఏంటంటే ప్రత్యేకమైన ప్రణాళిక. గమనించండి, దేవుని పిలుపు ప్రత్యేకమైంది. గాడ్స్ కాలింగ్ ఈజ్ యూనిక్. తర్వాత దేవుని సంకల్పములు ప్రత్యేకమైనవి. గంపగుత్త సంకల్పం కాదండి. ప్రత్యేకంగా దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. తర్వాత దేవుడు ప్రతి ఒక్కరు నిర్దేశించిన విధానం చూస్తే అందరికి ఒకటే ఫింగర్ ప్రింట్ ఇచ్చాడా? అందరికి ఒకటి ఫింగర్ ఇవ్వలేదు కదండి. అందరికి ఒకటే స్మెల్ ఇచ్చాడా? ఇప్పుడు కుక్కను ప్రవేశపెడితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్మెల్ ఉంటుందని ఆల్రెడీ శాస్త్రం చెప్తుంది. మరి దేవుడు స్మెల్ విషయంలో, ఫింగర్ ప్రింట్ విషయంలో, రెటినా స్కాన్ విషయంలో, నీ భవిష్యత్ విషయంలో ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక దేవుడు కలిగి ఉంటే, మరి ఒక్కొక్కరి కొరకు దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి ఆ సంవత్సరము శీర్షికగా తను ప్రధాన ఉద్దేశంగా కూడా ఏమిస్తాడండి? వ్యక్తిగత వాగ్దానాలు ఇస్తాడు. దట్ ఈస్ ద పర్పస్. అంటే ఈ సంవత్సరము నేను ఆ వాగ్దానం మీద ఏం చేస్తాను? దేవుని వాగ్దానం ఎత్తిపడతాను. అందుకొరకే వాగ్దానాలు ఎత్తిపట్టే విషయంలో మరొకసారి ఈరోజు మన ముందు ఇంతకుముందు వర్తమానం విన్నాము. ఆ కథానాయకుడి పేరు ఏంటండి? యూదా జీవితంలోనే వాగ్దానాల వర్షాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. యూదా పుట్టినప్పుడు ఏం జరిగింది తెలుసా అండి? యూదా పుట్టినప్పుడు వాళ్ళ తల్లి చాలా తృణీకరంగా వెళ్తూ ఉంది. హీఈస్ ద మోస్ట్ అన్వాంటెడ్ సన్ ఆఫ్ ద అన్వాంటెడ్ వైఫ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జూడా ఈజ్ అన్వాంటెడ్ సన్ ఆఫ్ ద అన్వాంటెడ్ వైఫ్. మీరు అనొచ్చు అన్వాంటెడ్ వైఫ్ ఏంటని. యాకోబుకి ప్రియమైన భార్య రాహేలు.
వాస్తవంగా మొదటి భార్య పేరు ఏంటి? లేయా. అయితే లేయా గర్భము ధరించి కుమారులను కంటా ఉంది, కానీ యాకోబు యొక్క ప్రేమను మాత్రం పొందుకోవట్లే. పాపం ప్రేమిస్తాడేమో అని పాపం చాలా ఎదురు చూసింది. ఎవరి కొరకు? యాకోబు కొరకు. ఒకరోజు వచ్చేసిందండి, నా ప్రేమ యాకోబులేంది ఎదుక్కునేది, నా భర్తలేంది నా ప్రేమ ఎత్తుక్కునేది, వై షుడ్ ఐ సర్చ్ లవ్ ఫ్రమ్ మై హస్బెండ్, ఐ డోంట్ కేర్. ప్రేమించినా పట్టించుకోను, ప్రేమించకపోయినా పట్టించుకోననే స్థాయికి వచ్చేసింది. అప్పుడు దేవుణ్ణి స్తుతించడం ఆరంభిస్తాను. నా భర్త నన్ను ప్రేమించినా పర్లే, ప్రేమించకపోయినా పర్లే, కానీ నా ప్రభుని మాత్రం ఏం చేస్తాను, స్తుతిస్తూనే వెళ్ళిపోతా అని చెప్పి, ఇప్పుడు బిడ్డ పుడితే ఆ బిడ్డకు నేను ప్రభుని స్తుతిస్తున్నానని జ్ఞాపకం చేసుకుంటే ఆ బిడ్డకి ఏం పెడతాను? యూదా అని పేరు పెడతానని తీర్మానించుకుంది. రండి, ఆదికాండం 29వ అధ్యాయము, జెనసిస్ 29:35. ఇప్పుడు చూడండి, యూదా జన్మముతోనే ఒక వాగ్దానంతో పుట్టాడు. అయితే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వాగ్దానాలు ఉన్నాయి కానీ వాటి భగ్నం కాకుండా, భంగపరచబడకుండా అది నెరవేర్చబడడానికి ఈరోజు రహస్యాన్ని చూద్దాం జాగ్రత్తగా. జెనసిస్ చాప్టర్ 29:35 అందరం కలిసి చదుదాం. 29:35 అందరం కలిసి చదుదాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అను పేరు పెట్టెను. ఈసారి దేవుని ఏం చేస్తాను? నేను స్తుతిస్తా. దిస్ టైమ్ ఐ విల్ ప్రైజ్ గాడ్. ఆమె తీర్మానించుకుంది ఏంటంటే, ఈసారి నేను ఏం చేస్తా? దేవుణ్ణి స్తుతిస్తా. ఇఫ్ ఐ బిగెట్ మై సన్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రైజ్ గాడ్. అంటే నా భర్త నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఐ డోంట్ కేర్. నౌ ఐఎమ్ టోటలీ డిపెండెంట్ ఆన్ మై గాడ్ అండ్ alienated from my husband. For me what matters now is only worshipping God because I have totally dependent on my God. నా దేవుని ఆధారపడ్డాను కాబట్టి నా ప్రభుని ఏం చేస్తా? స్తుతిస్తాను అనేసరికే కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి ఏం పెట్టండి? జూడా, అంటే యూదా, స్తుతి అని. బాగా వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఫస్ట్ తన లైఫ్ పర్పస్ ఏంటంటే, ఆ బిడ్డ పుట్టినప్పుడు ఏమని తీర్మానించుకుని తల్లి? స్తుతి అని. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆ బిడ్డ యొక్క మొదటి వాగ్దానం ఏంటి? దేవుణ్ణి స్తుతించేవాడు. వాట్ ఈస్ ద ప్రైమరీ లైఫ్ అంబిషన్ ఆఫ్ జూడా? దేవుణ్ణి స్తుతించడానికి గుర్తుగా ఉన్నాడు. హీఈస్ అ సింబల్ ఆఫ్ ప్రైజ్. అయితే ప్రియ సహోదరి సహోదరు వినండి, బాగా వినండి. దేవుని స్తుతించాలి అని ఆ బిడ్డ తీర్మానించుకున్నాడు, లేదా ఆ బిడ్డ గురించి తల్లి తీర్మానించుకుంది. కానీ ఆ పిల్లవాడు ఎదుగుతుంటా ఉంటే పిల్లవాని విషయంలో మాత్రం టోటల్ ఆపోజిట్గా జరుగుతుంది. రౌద్రంతో నిండిపోయిన వాడు ఉన్నాడు. ఇష్టం వచ్చినట్లు మిగతా సహోదరులతో కలిసి అటువంటి ఆ యొక్క దుష్కార్యములు చేస్తూ ఉన్నాడు. వాగ్దానాలకు విరుద్ధంగా జీవిస్తున్నాడు. చివరికి ఎట్లయిపోయింది పరిస్థితి అంటే, ఆయన స్తుతి అని పేరు పెట్టారు కానీ కుమారుడు వాస్తవంగా దేవుని స్తుతించేవాడిగా లేడట. వాగ్దానాలన్నీ ఏమవుతున్నాయి? వ్యతిరేకంగా ఉన్నాయి, ఆపోజిట్గా జరుగుతూ ఉంది. ప్రియ సోదరి సోదర, ఈ సందర్భంలో తల్లి యొక్క వాగ్దానాలు ఉన్నాయి. తల్లికి నేను దేవుని స్తుతిస్తానని తను వాగ్దానం పొందుకుంది. ఇప్పుడు ఈ బిడ్డ గురించిన వాగ్దానము తన తండ్రి కూడా వాగ్దానం ప్రకటించాడు. ఏంటి తండ్రి వాగ్దానం? ఆదికాండం 49వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 49 8వ వచనంలో ఏమని రాస్తుంది చూడండి. తండ్రి కూడా వాగ్దానం పొందుకొని ఇప్పుడు ప్రవచన రీతిగా డిక్లేర్ చేస్తున్నాడు. చూడండి ఆ వాగ్దానం ఏమని పొందుకున్నాడు. 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుదాం. 49:8 ప్లీజ్. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. చాలు ఆలోచించండి. వాళ్ళ అమ్మ ఏమని పెట్టింది? యూదా, ఈ పిల్లోడు పుట్టినందుకు నేను దేవుని ఏం చేస్తా? స్తుతిస్తా. బాగా వినండి. వాళ్ళ తల్లి ఏం పెట్టింది? దేవుని నేను ఏం చేస్తా? స్తుతిస్తాను. ఇక్కడ వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాడు? త్వరగా చెప్పాలి. సహోదరులు ఇప్పుడు ఎవరిని స్తుతిస్తారు? జూడాను స్తుతిస్తారు. ఇప్పుడు లాజిక్ ఏం అర్థమైంది? మీరు ఇప్పుడు లాజిక్లు అడగొద్దు బ్రదర్, 31st నైట్ ముందే ఆల్ నైట్ ప్రేయర్, రాత్రి అట్లాంటి క్వశ్చన్లు అడగొద్దు అంటారా? ఆ బిడ్డ దేవుని స్తుతించేవాడైతే, ఆ బిడ్డ దేవుని గణపరిచేవాడైతే మిగతా సహోదరులందరూ ఆ బిడ్డను గణపరుస్తారు. అందుకో ప్రభు నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. వాగ్దానాలు ఎంత పవర్ఫుల్ ఉన్నాయి కదండి. అమ్మ నుంచి వాగ్దానం పవర్ఫుల్, నాన్న నుంచి వాగ్దానం పవర్ఫుల్. స్టోరీ కట్ చేద్దాం.
ఇప్పుడు అమ్మా నాన్నలు వాగ్దానం పొందుకుంటే ఒక గొప్ప ప్రవక్త, గొప్ప అభిషక్తుడు, గొప్ప నాయకుడు ఆయన ప్రాణం పోతున్నప్పుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. తన పేరు మోషే. ద్వితీయోపదేశకాండం ఇంకా ఆఖరి ఘట్టం వచ్చేసింది. నెబో పర్వతం ఎక్కబోతున్నాడు, తన బిడ్డల్ని ఆశీర్వించబోతున్నాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 7వ వచనం. రండి త్వరగా. ఈ వాగ్దానాల వర్షం ఎలా ఉంది కుమారుడు పక్షమున, కానీ భగ్నం కలిగించడానికి ఏ విధంగా అడ్డులుగా నిలిచాయి, వాటిని ఎలా తొలగించుకున్నాడు ఈ కుమారుడు. త్వరగా వాటి నెరవేర్పును చూస్తూ మన జీవితాలు అప్లై చేసుకుంటూ ఈరోజు మనం ప్రామిస్ కార్డ్స్ కొరకు వాక్యానుసారంగా సిద్ధపడదాం. విల్ ప్రిపేర్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, నాట్ టేకింగ్ ద ప్రామిస్ కార్డ్స్ మెకానికలీ. డోంట్ టేక్ ఇట్ లైక్ ఎ ట్రెడిషన్. యూ ప్రిపేర్ యువర్ హార్ట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ యూ టేక్ పార్ట్ ఇన్ ద దెన్ యూ కెన్ పికప్ ద ప్రామిస్ కార్డ్స్ అండ్ దట్ విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. రండి చదువుదాం. యూదాను గూర్చి అతడు ఇట్లా, నేను యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలం అతనికి చాలినట్లు చేసి అతని శత్రులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై యుందుము. చూడండి, ఒక్క వ్యక్తికి ఎన్ని ప్రామిస్ కార్డ్స్ అండి, ఎన్ని ప్రామిస్ కార్డ్స్. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. ఎంతమంది నుంచి వచ్చింది? 3 నుంచి వచ్చింది. ముచ్చటగా 3 నుంచి వచ్చింది కదా. ముచ్చటగా 3 నుంచి వాగ్దానాలు వచ్చేస్తే ఇప్పుడు అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏంటి వాగ్దానం ఎలా నెరవేరుతుంది అని విషాదం చెప్పమంటారండి. వాగ్దానం తీసుకున్నాడు, జీవితంలో పెరుగుతున్నాడు, టోటల్ లైఫ్ అంతా వాగ్దానాలకి ఆపోజిట్గా బతుకుతున్నాడు. దేవునికి స్తుతి రావాల్సింది ఈయన ద్వారా దేవుడు ఏమవుతున్నాడండి? అవమానపరచబడుతున్నాడు. ప్రజలు వచ్చి ఈయన గనపరచాల్సింది అందరూ ఈయన చూసి ఛీ ఇలాంటి వాడైపోయాడా, ఎవరు యూదా ఇలాంటి వాడైపోయాడా, ఏమైపోయింది యూదా పరిస్థితి అని వారు చూడడం ఆరంభించే లోపల యూదా తన యొక్క ప్రతి డెసిషన్లో దేవుని నామానికి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తూ వచ్చాడు. ప్రియ సోదరి వినండి, వాగ్దానాలు నీకు 100 ఉండొచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ ప్రామిసెస్ నీకు ఉండొచ్చు, కానీ నెరవేర్పు రావాలి అంటే మాత్రం ఈరోజు రహస్యాన్ని చూస్తాం. ఆయనకు వాగ్దానాలు ఉన్నాయి, కానీ తన జీవితంలో మొదటిగానే తన సొంత సహోదరుని ఏం చేశాడండి? అమ్మేసుకున్నాడు. అమ్మేసుకుంది సరిపోదన్నట్లు అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. అబద్ధాలు చెప్పడం సరిపోదన్నట్లు తన వైవాహిక జీవితంలో ఒక అన్యురాల్ని ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. అన్యురాల్ని పెళ్లి చేసుకున్న తర్వాత పోనీ అప్పుడైనా పశ్చాత్తపడి దేవుని దగ్గరకు వస్తాడా అంటే రావట్లేదు. ఈరోజు ప్రియ సహోదరి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుని ప్రేమ నీ పట్ల వాగ్దానాలు ఉంటే తస్మాత్ జాగ్రత్త. గాడ్ విల్ నాట్ లీవ్ యూ. దేవుడు విడిచిపెట్టాడు నేను. మీరు అనొచ్చు ఏంటండి భయపెడుతున్నారా అని. అవును, వాస్తవం చెప్పాలి. వాగ్దానాలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. హెచ్చరికల తర్వాత హెచ్చరికలు ఇస్తున్నాడు. రండి, దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. ఓ యూదా, నువ్వు పుట్టింది ఏంటి? నీకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? 3 వాగ్దానాలు నీకు ఉన్నాయి. ఒకటి తల్లి నుండి, ఒకటి నాన్న నుండి, ఒకటి సేవకుడి నుండి. ఈ 3 వాగ్దానాలు నీకు ఉన్నాయి, కానీ నీ బ్రతుకు మాత్రం అంతా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావయ్యా, ఇది మంచిది కాదని హెచ్చరిక దేవుడు చెప్పడం ఆరంభించాడు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. చివరికి 3 కుమారులు పుట్టారు అనుకున్నాడు. నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నాడు. న్యూస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వార్నింగ్ నెంబర్ 1, భార్య ఏమైందండి? చనిపోయింది. తేరుకోవాలి కదా, ఎందుకు భార్య చనిపోయిందని ఆలోచించాలి కదా. ఆలోచించలేదట. చనిపోతే చనిపోన్లే అని పెద్ద కొడుకు ఏం చేసిందండి? పెద్ద కొడుకు ఏం చేశాడు? పెళ్లి చేసేసాడట. తామారుని తీసుకొచ్చి పెద్ద కొడుకు పెళ్లి చేస్తే పెద్ద కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడట. ఆలోచించాలి కదా, ఒక్కసారి ఆలోచించాలి కదా. నా పేరేంటి? యూదా అంటే స్తుతి, కానీ నా ఇంట్లో ఏం జరుగుతుంది? అపశృతి. దేవుని స్తుతించాల్సిన నా ఇల్లు ఈరోజు ఏమైపోయింది? బోసిపోయిందని ఒక్క నిమిషం ఆలోచించాడా? ఆలోచించలే. జాగ్రత్త ప్రియ సోదరి సోదరా, వాగ్దానం తీసుకొని వెళ్ళిపోతే సరిపోదు. దేవుడు వాగ్దానం తీసుకుంటే ఆయన ప్రేమ నిన్ను తరుముకుంటూ వస్తుంది, వెంటాడుతూ వస్తుంది. ఎంత వెంటాడుతూ వచ్చాడంటే మొదటి హెచ్చరిక దేవుడు ఇచ్చాడు. అంటే హెచ్చరిక ఇచ్చాడంటే దేవుడు పడదా అండి? దేవునికి యూదా అంటే పడదా? వాస్తవంగా పడకపోతే యూదాకు అన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చేవాడు కాదు. హీఈస్ అ మ్యాన్ విత్ ఇమ్మెన్స్ ప్రామిసెస్. హీఈస్ అ మ్యాన్ విత్ గ్రేట్ ప్రాఫెసీస్. హీఈస్ అ మ్యాన్ విత్ అట్మోస్ట్ డివైన్ ప్రావిడెన్స్ అండ్ సావరెన్ ప్లాన్స్ ఆఫ్ గాడ్. ఇంత ఉన్నతమైన ప్రణాళికలు ఉంటే ఆ దేవుని ప్రేమ ఎదురు చూస్తూ ఉంది. మారతాడేమో, ఈ రోజన్నా మారతాడేమో. మొదటి దుర్వార్త చూసి భార్య సమాధి దగ్గరన్నా మారతాడేమో అనుకున్నాడు, మారలే. జ్యేష్ఠ కుమారుడు చావు కన్నా మారతాడేమో అనుకుంటే మారలే. ఇప్పుడు రెండోది ఎవరైపోయారండి? రెండో కుమారుడు కూడా చనిపోయాడు. మారాడా?
మారలేదండి. ఈ రాత్రి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు నీకు వాగ్దానాలు ఇచ్చేది దేని కొరకు తెలుసా? డోంట్ మిస్అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ద ప్రామిసెస్. 2 పేతురు 1:4 దేవుడు అత్యధిక వాగ్దానాలు, విలువైన వాగ్దానాలు, ప్రెషియస్ ప్రామిసెస్ ఎందుకు ఇస్తాడంట తెలుసా? ఇది తెలియకుండా లాటరీ షీట్ లాగా చూడొద్దు దీన్ని. కొంతమందికి పాపం తెలియక లాటరీ షీట్ అయిపోయింది ఈరోజు. అందుకొరకు వాక్యం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. 2 పేతురు 1:4 దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద ప్రామిస్ కార్డ్. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వం. ఒక నిమిషం. లోకములో భ్రష్టత్వం ఎందుకు వస్తుందట? దురాశ వలన. ఇప్పుడు మనిషికి దురాశ ఎప్పుడైతే వస్తుందో ఆ దురాశ వల్ల మనుషుడు ఈడవబడి లోకంలో ఏమనుభవిస్తాడు? భ్రష్టత్వము అనుభవిస్తాడు. అయితే ఈ భ్రష్టత్వం వచ్చినప్పుడు వాగ్దానం ఏం చేస్తుందంట? దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరేం చేయాలి? తప్పించుకొని దేవ స్వభావములో పాలివారగునట్లు వాటిని అనుగ్రహించండి. ఒక నిమిషం విందాం. వాగ్దానం దేవుడు ఎందుకు ఇస్తారంట అండి? ఇంగ్లీష్లో కూడా చాలా బాగా రాస్తుంది. ఎప్పుడైతే వాగ్దానం దేవుడు ఇస్తాడో ఈ వాగ్దానాల ద్వారా మనం ఏం చేయాలంటే వీ షుడ్ బి బికమింగ్ ద పార్టేకర్స్ ఆఫ్ డివైన్ నేచర్. ఆ మాట గమనించండి. ఇప్పుడు వాగ్దానం తీసుకున్న తర్వాత పర్పస్ ఏంటండి? యూ షుడ్ బి ద పార్టేకర్ ఆఫ్ డివైన్ నేచర్. దైవ స్వభావములో నువ్వు పాలిభాగస్తుడు కావాలి. అలా జరగాలి అంటే హ్యావింగ్ ఎస్కేప్ ద కరప్షన్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ త్రూ లస్ట్. ఇప్పుడు దురాశ వలన లోకంలో ఏముందట? భ్రష్టత్వం ఉందట. ఇప్పుడు ఆ భ్రష్టత్వం నుంచి మనం ఏమవ్వాలి? తప్పించబడాలి. అందుకొరకు దేవుడు ఏమిస్తున్నాడు? వాగ్దానాలు ఇస్తున్నాడు. అర్థమైన చేతండి. ద పర్పస్ ఆఫ్ ద ప్రామిస్ ఈస్ టు డెలివర్ యూ, ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద కరప్షన్ ఆఫ్ ద వరల్డ్ విచ్ కమ్స్ త్రూ ద లస్ ఆఫ్ ద మ్యాన్. అందుకొరకు దురాశ వలన వచ్చే ఆ యొక్క లోకం యొక్క భ్రష్టత్వం నుండి మనిషిని దేవుడు ఏం చేయాలంట? కాపాడడానికి ప్రొటెక్షన్ ఏమిస్తాడు? వాగ్దానం ఇస్తాడు. మరి ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడు ఎవరికి? యూదాకి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ వాగ్దానం ద్వారా ఏ భ్రష్టత్వంకి వెళ్ళిపోతున్నాడు అంటే లోకరీతిగా కలిసిపోయాడు, లోకస్తులతో వివాహం చేసుకున్నాడు. దేవుడు దాన్ని కరెక్ట్ చేయాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు దేవుని ప్రేమ వాగ్దానం ద్వారా ఆ వ్యక్తిని ఏం చేస్తుందండి? తప్పించే ప్రయత్నంలో మొదటి మరణం చూశాడు, రెండవ మరణం చూశాడు. ఇప్పుడు దేవుడు ప్రేమిస్తున్న దేవుడు మాటిమాటికి తన్ను తాను నీతో ఏం చేస్తాడు? ప్రత్యక్షపరచుకుంటాడు. ఈ మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. See, if God really loves you, if God really has plans for you, that father, if he really has plans for you, will be a correcting father. నేనేం చేస్తాడు? సరి చేస్తాడు. సరి చేయడానికి కొరకు కొన్నిసార్లు దెబ్బలు తగిలిస్తాడు. ఆ దెబ్బలు తగిలినప్పుడు మనం సూచనలుగా తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామండి? ఇంకా మొండికెళ్తాం. కానీ వాస్తవంగా ఇప్పుడు యూదా కూడా మొండివాడైపోయి మొదటి కుమారుడు చనిపోయాడు, తర్వాత రెండవ కొడుకు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ విధవరాలను ఏం చేశాడండి? ఇంటికి పంపించేశాడు. వెళ్ళిపోమ్మా నువ్వు అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోయిన పరిస్థితిలో ఇప్పుడు ఆ వ్యక్తిని ఎలా మార్చాలి? జాగ్రత్త వినండి. ఎలా మార్చాలి? అందుకొరకు దేవుడు మనల్ని మార్చుకొని లోక భ్రష్టత్వం నుంచి మనం కాపాడుకునే ప్రయత్నంలో దేవుని ప్రేమ పరిగెత్తుకుంటూ వస్తుందండి. ఎందుకు చెప్పాలని ఆశపడుతున్నానంటే చూడండి, దేవుడు యథార్థమునికి అవకాశం ఇస్తాడు. చాలాసార్లు ఆయన ప్రేమ పరిగెత్తుకుంటా ఏదైనా తోటలో ఆదాము తప్పించుకొని వెళ్ళిపోతే దేవుడే ప్రేమ స్వరూపుడుగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఆదామా నీవు ఎక్కడున్నావు, యాడమ్ వేర్ ఆర్ యు అని వచ్చాడా లేదా అండి? అలాగే యాకోబు పరిగెత్తుకొని పారిపోతూ ఉంటే, బాగా వినండి, యాకోబు పరిగెత్తుకొని పారిపోతూ ఉంటే మొట్టమొదటి వాగ్దానం పొందిన యాకోబును ఆ రోజు రాత్రి బేతేల్ అనుభవంలో ఆ యొక్క నిచ్చెన ద్వారా పైకి కిందికి దిగుతున్న అనుభవాన్ని చూసినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడా లేదా? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. ఐ విల్ నాట్ లీవ్ యూ టిల్ ఐ ఫుల్ఫిల్ ద వర్డ్ దట్ ఐ ప్రామిస్డ్ అంటు యూ. నేను తీసుకెళ్ళి గొప్ప జనంగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, తిరిగి నేను క్షేమంగా ఏం చేస్తాను? తీసుకొస్తానని వాగ్దానం చేయలేదా? వాగ్దానం చేసిన దేవుడు వెంటాడుతూనే ఉన్నాడు. తేరుకునే లోపు 20 సంవత్సరాలు అయిపోయిందండి. తేరుకునేలోపు 20 సంవత్సరాలు అయిపోయింది. తిరిగి ఆయన పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడు. ఒంటి చేత్తో బయలుదేరాను ప్రభా, మహాసైన్యం అయిపోయింది ప్రభా అని అంటా ఉంటే ఆ రోజు ఆ రాత్రి ఒంటరివాడైపోయాడు. ఆ రాత్రి ఒంటరివాడైన ప్రభు దేవుడు తను దర్శించుతూ పెరియల అనుభవంలో దేవుడు మళ్ళీ ఒకసారి ఆ రోజు డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీ పేరు
ఏమి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అన్నాడు. మై నేమ్ ఈజ్ జేకబ్, నా పేరు యాకోబు. ఎవరు? నేను మోసగాన్ని ప్రభువా. యథార్థంగా అనేసరికి ప్రభు అన్నాడు, యాకోబు, ఈరోజు నుంచి నువ్వు మోసగాడుగా కాదు, ఈరోజు నుంచి ఎవరు? ఇశ్రాయేలు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. ద లవ్ ఆఫ్ గాడ్ was haunting him and running after him even though he was trying to go away. The fresh realization. అందుకొరకే సమరిటన్ ఉమెన్ విషయంలో కూడా, సమరయ స్త్రీ విషయంలో కూడా దేవుడు వచ్చి అడుగుతున్నాడు, అమ్మా బ్రింగ్ యువర్ హస్బెండ్, నీ భర్తను తీసుకొని రా అన్నాడా లేదా? అంటే అప్పుడు ఆమె ఏమనింది? ఆమె నా భర్తను తీసుకొస్తానిదా? అది కూడా అనలేదు. నా భర్తను తీసుకొని లోపల దేవుడు వెంటనే అన్నాడు. దేవుడు వెంటనే ఇంకో మాట అన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు. ఒక్కసారి డైరెక్ట్గా దేవుని ఆత్మస్వరూపుడుగా మాట్లాడేసరికి కుండ కింద పడేసింది, పరిగెత్తుకుంటా ఊర్లోకి వెళ్ళిపోయింది. నా గురించి చెప్పిన వాని గురించి మీకు చెప్తున్నాను రండి అని పిలుచుకుంది. అంతే, సమరయ ప్రాంతం అంతా ఏమైంది? మారు మనసు పొందింది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక్క మాట దేవుని నుంచి పొందుకున్న వాళ్ళ జీవితాలను ఏమయ్యాయి చెప్పనండి గట్టిగా? మారిపోయాయి, మారాల్సిందే. ఇప్పుడు ఎన్నిసార్లు దేవుడు తను బయలుపరుచుకుంటూ వస్తున్నాడు. యూదాకి అవకాశం మీద ఇవ్వలేదండి. అందుకొరకు దేవుడు ఎలా మాట్లాడతాడు తెలుసా? యోబు గ్రంథం 33వ అధ్యాయం. ఇఫ్ గాడ్ స్పీక్స్ టు యూ, హిస్ లవ్ విల్ ప్రిపేర్ యూ ఇన్ 7 ways ఆఫ్ కమ్యూనికేషన్. 7 రకాలుగా దేవుడు నీతో మాట్లాడతాడు. సీ వెరీ క్లియర్లీ, లెట్ మీ వన్స్ అగైన్ ఎంకరేజ్ యూ దట్ గాడ్, ఇఫ్ హీ రియలీ హ్యాస్ ప్లాన్స్ ఫర్ యూ, హిస్ ప్రామిసెస్ విల్ నాట్ డెజర్ట్ యూ, హీ విల్ నాట్ లీవ్ యూ అబ్రప్ట్లీ, అండ్ హీ విల్ స్పీక్ టు యూ ఇన్ 7 different forms of communication. Probably today is one of the communication that God is trying to speak to you. Book of Job chapter 33, యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం, verse 14 please. God speaketh once, yes twice, yet man perceiveth it not. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఎన్నిసార్లు చెప్తాడు? ఒకసారి చెప్తాడు, రెండోసారి చెప్తాడండి, కానీ మనిషి దాన్ని పట్టించుకోడంట. ఈరోజు ఎన్ని కమ్యూనికేషన్లు అవుతున్నాయో మనతో గుర్తుపెట్టుకుందాం ఒకసారి. బహుశా అనుకోవచ్చు, ఇదేంటండి సేమ్ అదే మాట దేవుడు ఆ రోజు మాట్లాడాడు, మళ్ళీ ఈ రోజు వచ్చి కూర్చుంటే ఆ 31st నైట్ ఇదే మాట్లాడుతున్నాడు, మళ్ళీ అదేంటండి యూట్యూబ్ ఆన్ చేస్తే మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు, అదేంటండి ప్రామిస్ కార్డ్ పిక్ చేస్తే కూడా ఎందుకో అదే వస్తుందండి, క్యాలెండర్ తిప్పితే కూడా అదే వస్తుంది, నాతో మాట్లాడడానికి వచ్చిన సేవకులు అదే మాట్లాడుతున్నారు. సి గాడ్ స్పీక్స్ వన్స్ అండ్ దెన్ అగైన్ గాడ్ స్పీక్స్ ట్వైస్. మనిషి ఏమవుతాడంటండి? పట్టించుకోడట. రండి 15వ వచనం, verse 15. మంచం మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పుట్టినప్పుడు, కలలో, రాత్రి కలుగు స్వప్నములలో, 3వదిగా డ్రీమ్స్, కళల ద్వారా కూడా కొన్నిసార్లు మాట్లాడతాడు దేవుడు. 4వదిగా విజన్స్, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. పడుకున్నప్పుడు వచ్చేది కళ, మేల్కొన్నప్పుడు వచ్చేది దర్శనం. కాబట్టి దర్శనం వచ్చిందంటే నువ్వు మేల్కొని ఉండాలి, పడుకున్నప్పుడు వచ్చేది కళ. ఇప్పుడు 3వదిగా కళ ద్వారా మాట్లాడి, 4వదిగా దర్శనం ద్వారా మాట్లాడు, అయినా వ్యక్తి మారలేదట. రండి 5వది చూసుకుందాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం. ప్రియర్ సహోదరుడా, జాగ్రత్తగా విందాం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 33. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ verse 17 ప్లీజ్. 16, 17, 18. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యములు వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. గోతులోకి పంపించకుండా అంటే చంపకుండా, ప్రాణాన్ని కాపాడుతూ మన కొరకు ఏం చేస్తారంటే అండి, ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరువ చేను, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును. మెసేజ్, డైరెక్ట్ పిన్ పాయింటెడ్ మెసేజ్ ఎయిమ్డ్ ఎట్ యూ అండ్ యువర్ హార్ట్స్ నీడ్. నీ హృదయం అక్కడి కొరకు నేరుగా దేవుడు మాట్లాడతాడు. ఇది ఎన్నోది? 5వది. దీంతో కూడా మనం సెట్గాం. మనం అనుకుంటాము ఏంటో అండి దేవునికి పని పట్టలేదు, ఊరికి నాయంబడబడుతున్నాడని. 5 సార్లు మాట్లాడితే కూడా మనము స్పందించాం. ఇప్పుడు స్టెప్ నెంబర్ 6, 6వ ప్లేస్కి వెళ్తాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము నొందును. ఇంకా 6వది ఏంటంటే వ్యాధి. ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి, అనారోగ్యం స్టార్ట్ అవుతుంది,
మంచము పట్టే పరిస్థితి వస్తుంది. అంటే ఇంకో మాటలో హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తాడు, కొన్నిసార్లు మరణ పడకని ఎక్కిస్తాడు. కొన్నిసార్లు అది ఎక్కిస్తే కూడా మనం మొండోలం కదా. అప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే 20 వచనం, రొట్టెయు రుచిగల ఆహారము వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, బయటికి కనపడకుండా ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యుద్ధకు దగ్గరికి వెళ్తుందంట. ప్రాణం దేని దగ్గరికి అండి? సంహారకుల దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు 29వ అధ్యాయము సామెతల గ్రంథము, Proverbs chapter 29 verse 1, లాస్ట్ 7th form of God's communication to you, that God's love keeps on correcting you in the last correction, ఆఖరి గద్దింపు. 1వ వచనం 29 సామెతలు, Proverbs 29 verse 1, సామెతలు 29, ఎన్నిసార్లు గద్దించినను మరి లోబడినవాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనము, ఇంకా సడన్ డెత్ వస్తుందంట. మీరు అనొచ్చు, మరి ప్రేమించే దేవుడు, వాగ్దానాలు నెరవేర్చాల్సిన దేవుడు ఎందుకు ఆకస్మికంగా తీసుకున్నాడు? ఆలోచించావు ఎప్పుడన్నా? వాగ్దానాలు నెరవేర్చాలి దేవుడు, ప్రాణాలు తీసేసుకుంటే వాగ్దానాలు పోతాయి కదా. డౌట్ వచ్చిందా? ఎందుకు తీసేసుకుంటాడు తెలుసా అండి? మనిషి యొక్క ఆధ్యాత్మిక భ్రష్టత్వమునకు ప్రామిస్ కార్డ్ యొక్క ఉద్దేశం ఏంటి? వాగ్దానం ఉద్దేశం ఏంటండి? లోక మాలిన్యము ద్వారా దురాశ వలన కలుగు భ్రష్టత్వమునకు పోకుండా వాగ్దానం ఏం చేయాలి? తప్పించాలి. మరి వాగ్దానం తప్పించడానికి కొరకు ఆ పని చేయకపోతే ఆ పని ఎవరు చేయాలి? దేవుడే చేస్తాడు. మనిషి భ్రష్టత్వంలోకి పోకుండా ఏం చేస్తాడు? ప్రాణాన్ని తీసేసుకుంటాడు. బహుశా రాత్రి తీవ్రకరమైన ఈ మాటను చెప్పడానికి బాధపడుతున్నాను, కానీ ఇది దేవుని ప్రేమ, నీ పట్ల వెంటాడుతున్న దేవుని ప్రేమ. ఓ యూదా, నీ చరిత్ర ఒక్కసారి వెనకలు తిరిగి చూస్తే తల్లి గర్భంలోనే నీ గురించి దేవుని స్తుతిస్తానని మాట ఇచ్చింది. నీ జీవితం దేవునికి స్తుతికరంగా ఉండాలి. రెండోదిగా నాన్నగారు కూడా వరుసబెట్టి వాగ్దానాలు ఇచ్చాడే. యూదా గోత్రపు కొదమ సింహములాగా నువ్వు ఉంటావని చెప్పాడే. రాజసం నేను రొట్టిపడుతుందని చెప్పాడే. రాజదండం ఎప్పుడు నీతో ఉంటుందని చెప్పాడే. నువ్వు ఎలా మర్చిపోతావు? మూడోదిగా మోషే కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడే. ఇప్పుడు ఇన్ని మాటల వాగ్దానాలు మూట, ఇన్ని ప్రామిస్ కార్డ్స్ అన్నీ కూడా కుప్పలు తెప్పలుగా పెట్టుకున్నాడు యూదా. తన జీవితంలో దేవుడు మాటికి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక స్థలం వచ్చింది. ఆ రోజు ఏం జరిగిందంటే, ఇప్పుడు మొదటి కుమారుడు చనిపోయాడు, రెండో కొడుకు కూడా చనిపోయాడు. కోడల్ని ఏం చేశాడండి? ఇంటికి పంపించేశాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు తన యొక్క పరిస్థితిలో ఒక వేశ్య దగ్గరికి వెళ్ళడం ఆరంభించాడు. వేశ్య దగ్గరికి వెళ్ళడం ఆరంభిస్తే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. దేవుని ఉద్దేశాలు నెరవేర్పు, దేవుని వాగ్దానాలు ఎప్పటికి కూడా అర్ధాంతరంగా మరణించవని చెప్పడానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె అడిగింది, నాకేమిస్తావు డబ్బు అంటే, డబ్బు తీసుకొని రాలేదు కాబట్టి 3 గుర్తులు ఇచ్చాడు. ఒకటి ముద్ర, ఒక దారము, ఒక కర్ర. ఈ 3 ఇస్తే తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. తర్వాత న్యూస్ వచ్చింది, నీ కోడలు ప్రెగ్నెంట్ అయిందట. అనేసరికి కాల్చి చంపేసండి, తగలబెట్టి చంపండి అని చెప్పి తీర్పిచ్చేశాడు. ఇంతవరకు కూడా మారలేదండి. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. తన జీవితంలో తండ్రి ప్రేమ తనను మార్చలేదు, సహోదరుల ప్రేమ మార్చలేదు, భార్య ప్రేమ మార్చలేదు, 4వదిగా పిల్లలు కూడా మార్చలేకపోయారు. ఏది కూడా తన జీవితాన్ని మార్పు తీసుకొని రాలేకపోయింది. కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడే మార్చుకోవాలని ఆశపడితే, ఈరోజు డైరెక్ట్గా ఈ పాయింట్కి వచ్చి నేను ముగించాలని ఆశపడుతున్నా. దేవుడే మార్చుకోవాలని ఆశపడితే ఒక అన్యురాలైన కోడలి ద్వారా కూడా దేవుడు మాట్లాడము ఆరంభించాడు. వెంటనే రాళ్ళతో కొట్టి చంపండి అని పంపించినసరికి ఆమె ఒకటి అనింది, సరే రాళ్ళతో కొట్టి చంపకముందు ఈ 3 గుర్తులు తీసుకెళ్ళి ఇచ్చేయండి, ఎవరి ద్వారా నేను ఈ గర్భం ధరించానో పోయి ఇచ్చేయండి అని చెప్పి. తీరా అది ఎవరి చేతికి వచ్చిందండి? యూదా చేతికి వచ్చింది. వణికిపోతున్నాడు. ఆ మాట పట్టుకునే లోపల ఇప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. అద్భుతం చెప్పమంటారా? వాక్యం మాట్లాడితే రాని పశ్చాత్తాపం, సంధిస్తే రాని పశ్చాత్తాపం, హెచ్చరిస్తే రాని పశ్చాత్తాపం, మరణ మృదంగం రోగితే రాని పశ్చాత్తాపం,
ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు పిట్టల వల్లే చచ్చిపోతే రాని పశ్చాత్తాపం ఒక అన్యురాలు ఒక గుర్తు పంపిస్తే పశ్చాత్తాపం వచ్చింది. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? రండి, ఆదికాండం 38 ద ట్రూ సైన్ ఆఫ్ రిపెంటెన్స్. నిజమైన పశ్చాత్తాపమునకు వస్తున్నాడు. అక్కడ రాయబడుతున్న మాట అందరం కలిసి చదువుకుందాం. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ వర్స్ 26 ఆఫ్ జెనసిస్ చాప్టర్ 38 ఆదికాండం 38 కలిసి చదువుకుందాం. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షెలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆమె నాకంటే నీతిమంతురాలు. షీ ఈజ్ ఎ రైచస్ వన్. అండ్ జూడా అడ్మిటెడ్ దట్ షీ ఈజ్ రైచస్ అండ్ హీ హ్యాస్ డన్ ఎ సిన్. తప్పు చేశానని యూదా ఏం చేశాడండి? ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే యూదా ఒప్పుకున్నాడో, అమ్మా నేను చేసింది తప్పే, నేను చేసింది భయంకరమైన తప్పే, ఐఎమ్ సో సారీ, యు ఆర్ ఎ రైచస్ ఉమెన్, నువ్వు నీతిమంతురాలవని ఎప్పుడైతే పశ్చాత్తాపడి తప్పును ఒప్పుకున్నాడో, ఒక హైలైట్ మాట చెప్పాలని ఆశపడుతున్నా. తన జీవితంలో అతి భయంకరమైన అవమానపు గుర్తుగా మిగిలాల్సిన ఆ చేదు గుర్తు, పీడ కళ, చీకటి గుర్తు, తామారు అనే ఒక వేశ్య ద్వారా ఈ విధంగా పొరపాటు జరిగిందని ఒక చీకటి గుర్తుగా మిగిలాల్సిన ఆ యొక్క యూదా జీవితంలో ద థింగ్ దట్ హీ ఫెల్ట్ యాజ్ డిస్గ్రేస్ బికేమ్ ఎ మాన్యుమెంటల్ రీజన్ ఆఫ్ గ్రేస్. అవమానం అనేది అనుకున్నాడో అదే కృపకు గుర్తుగా మారింది. స్టోరీ కట్ చేస్తాం. మత్తయి సువార్త 1 వస్తాం. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఎక్కడ అర్ధాంతరంగా ముగిదాల్సిన జీవితం, వాగ్దానాలు సమాధి అయిపోవాల్సిన జీవితం, ఈరోజు వాగ్దానాలు ఎక్కడ తిరిగి దేవుడు లేవనెత్తాడో అందరం కలిసి మత్తయి సువార్త 1 కలిసి చదువుకుందామా? యూదా, మాథ్యూ చాప్టర్ 1 యూదా తామారు నందు పెరెస్సును జెరాహును కనెను. పెరెస్సు అంటే బ్రెచ్, జెరాహు అంటే డాన్, తిరిగి సూర్యోదయం అవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ఎప్పుడైతే ఆ 2 పేర్లు బిడ్డలు ట్విన్స్ పుట్టారో, ఆ బిడ్డలు పుట్టారో, పిల్లలు పుట్టినప్పుడు పేరు రాసి పెట్టారు. మొదటి కుమారుడు పేరు పెరెస్సు, రెండో వాడి పేరు జెరాహు అని పేరు పెట్టారు. అయితే ఏదైతే తన జీవితంలో అవమానయుక్తంగా మిగిలిపోవాల్సిన, చీకటి గుర్తుగా మిగిలిపోవాల్సిన ఆ పొరపాటు ఆ రోజు యథార్థంగా తను ఏం చేశాడండి? ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడండి? నేను చేసింది తప్పు అయ్యా, అమ్మా నేను చేసింది తప్పు, నువ్వెవరు? నీతిమంతురాలవమ్మా అనేసరికి దేవుడు ఆ చీకటి గుర్తుల నుండి చివరికి యూదా గోత్రపు కొదమ సింహముగా ఈ లోక రక్షకుని ఈ లోకానికి ఏం చేశాడు? పరిచయం చేశాడు. దెర్ ఇస్ నో మ్యాన్ హూ కెన్ బి బియాండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపకు అపాత్రుడైన వ్యక్తులంటూ ప్రపంచంలో ఎవరు పుట్టలేదు, పుట్టరు కూడా. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు ఎవరైనా సరే ఆయన కృపకు నువ్వు ఎప్పుడు లోకువ కాదు. ఆయన కృప చేయబోయే కార్యానికి నీ గతం అడ్డు రాదు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. గాడ్ డిడ్ నాట్ చేంజ్ హిస్ పాస్ట్, బట్ గాడ్ చేంజ్డ్ జూడా. యూదా గతం మారలేదు, కానీ యూదానే దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. ఈరోజు నీ గతం ఏమైనా అయ్యుండొచ్చు, నిన్ను మార్చేస్తే చాలు. నువ్వు దేవునితో పెనులాడగలిగితే చాలు. నీ జీవితం కానీ దేవుడి రాత్రి మార్చగలిగితే, అది మార్చాలంటే యథార్థమైన పశ్చాత్తాపం, ట్రూ సైన్ ఆఫ్ రిపెంటెన్స్. యథార్థంగా వచ్చి ఏం చేస్తున్నాండి? పశ్చాత్తాపడుతున్నాను. అందుకొరకే దేవుడు హెచ్చరికలు మాటికి ఇస్తాడండి. గాడ్ గివ్స్ యూ వార్నింగ్స్ ఆఫ్టర్ వార్నింగ్స్. అది కానీ నువ్వు పెడచెవిన పెడితే, అంటే అది విన్ని నువ్వు స్పందిస్తే, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో దాన్ని నెరవేర్పుని చూస్తావు. ఉదాహరణ చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. ఆ కయ్యను లోపల రౌద్రుడైపోతున్నాడంట, లోపల అసూయ వచ్చేసిందంట, ఆ కోపం వచ్చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు హెచ్చరించాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమగలవాడు కదండి. కయ్యను నరహంతకుడు మిగిలిపోవడం దేవునికి ఇష్టం లేదు తెలుసా? ఆదికాండం 4 చూడండి, చదవండి. జెనసిస్ చాప్టర్ 4:7. గాడ్ డిడ్ంట్ వాంట్ కైన్ టు బి ఎ మర్డరర్. మొట్టమొదటి కుమారుడైన ఆదాము అవ్వల కుమారుడు ఒక నరహంతకుడుగా మిగలడం దేవునికి ఇష్టం లేదట. మరి ఏం చేశాడు? రండి కలిసి చదువుకుందాం. నీవు సత్క్రియ చేసిన ఎడల, జెనసిస్ 4:7, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది. ఇప్పుడు వాకిట ఎక్కడ ఉందంట? పాపం పొంచి ఉన్నది. అది నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని బయట, నీ గేట్ బయట ఏముందయ్యా? పాపం వాకిట పాపం పొంచింది, నువ్వు పొల్లెద్దు అన్నాడా లేదా?
నువ్వు బయటకు వెళ్ళొద్దు అన్నాడా లేదా? ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోయాడంట. చూడండి, మీరు అనుకుంటారు అప్పటికి కయ్యను మర్డరర్ అయిపోయాడని. అప్పటికి నరహంతకుడు కాలేదండి. నరహంతకుడు కాకముందే దేవుడు చెప్పాడు, ఒక సూచక్రియ ఇచ్చాడు, హెచ్చరిక ఇచ్చాడు. ఎలా ఉందట? వాకిట పాపము పొంచి ఉందట. అయ్యా జాగ్రత్త, ప్లీజ్ బీ కేర్ఫుల్, నువ్వు బయటకు వెళ్ళొద్దు, నీకు మంచిది కాదని చెప్పాడు. మరి ఏం చేశాడు? బయలుదేరి బయటకు వచ్చాడు. 8 వచ్చింది చూడండి, నెక్స్ట్ వర్స్ చూడండి, వర్స్ 8 ఏమైంది చూడండి, వర్స్ 8. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన. వాకిట పాపం పొంచుంది, పోదురా బిడ్డ అంటే బయటకు వచ్చి ఏం చేస్తున్నాండి? మాట్లాడాడంట. మాట్లాడిన తర్వాత ఏమైంది? వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. వాకిట పాపం పొంచి ఉంది, వెళ్ళొద్దని ఆగమంటే ఆగిపోయి ఉంటే స్పందించుంటే కయ్యను ఎప్పుడు కూడా చరిత్రలో మర్డరర్, నరహంతకుడు అయ్యేవాడు కాదండి. ద ఫస్ట్ సన్ బార్న్ బికేమ్ ద ఫస్ట్ మర్డరర్ ఇన్ ద వరల్డ్. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, వాగ్దానం దేవుడు ఇచ్చేది, ఆయన మాటను దేవుడు పంపించేది, మాటిమాటికి ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతూ. అందుకొరకు ఇర్మీయా గ్రంథం 1:12 దేవుడు చెప్తూ వచ్చాడు, నా కార్యమును నేను నెరవేర్చడానికి నేనేమవుతున్నాను? ఆతురపడుచున్నాను. ఆతురపడి నిన్ను కాపాడాలని దేవుడు వ్యయ ప్రయాసలోడ్చి ఎలాగైనా సరే నేను కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు దేవుడు చేస్తూ నిన్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, చూడండి, ఆ వ్యక్తి యొక్క వాగ్దానాలన్నీ కూడా సమాధి అయిపోతే, ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో, అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ దగ్గర, అన్ఎక్స్పెక్టెడ్ వేలో, అనూహ్యమైన వ్యక్తి, అనూహ్యమైన పరిణామాలు, అనూహ్యమైన ప్రాంతంలో ఇప్పుడు యూదా పశ్చాత్తాపడుచున్నాడు. అయ్యా అమ్మా, నేను దుర్నీతిమంతుడిని, నువ్వెవరు? నీతిమంతురాలవి, దయచేసి నన్ను క్షమించమ్మా అనే లోపల గాడ్ కుడ్ టర్న్ హిస్ బిగ్గెస్ట్ మూమెంట్స్ ఆఫ్ డిస్గ్రేస్ యాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్స్ ఆఫ్ గ్రేస్. అతి గొప్ప అవమానపు కారణాలని అతి గొప్ప కృప, ఘనతగా ఏం చేశాడు? మార్చేశాడు. ఇది దేవుని ప్రేమ, ఇది వాగ్దానాల శక్తి. ఈ వాగ్దానాల శక్తి రాత్రి దేవుని జీవితాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. యథార్థముగా దేవుని దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? అబ్సల్యూట్ సరెండర్ అయిపోయాడు. అక్కడ యూదా వచ్చి అంటున్నాడు, అమ్మా, ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ ఐ హ్యావ్ ఫెయిల్డ్. నేను ఓడిపోయాను ఒప్పుకుంటున్నా, నువ్వు నీతిమంతురాలని ఒప్పుకుంటున్నా. దేవా, నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను. ఐ హ్యావ్ ఫెయిల్డ్ మిసరబులీ. నా వాగ్దానాలు వేస్ట్ అయిపోయాయి. స్తుతించాల్సిన నేను స్తుతించలేదు, పశ్చాత్తాపడాల్సిన నేను ఇంతవరకు పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. నిజముగా స్తుతి నైవేద్యం అర్పించాల్సిన నా కుటుంబము ఈరోజు మారణ హోమము, మరణాల తర్వాత మరణాలు వెంబడి దుఃఖసాగరంలో మునిగిపోతూ వచ్చామయ్యా. అయ్యా, నేను ఈరోజు అన్ని విషయాల్లో ఓడిపోతూ వచ్చాను. నా జన్మలో గొప్ప వాగ్దానాలు తల్లికిస్తే నేను కుమారుడిగా సరిగా బ్రతకలేకపోయాను, నా యవన ప్రాయము సరిగా బ్రతకలేకపోయాను, భర్తగా నేను సరిగా బ్రతకలేకపోయాను, తండ్రిగా సరిగా బ్రతకలేకపోయాను. అయ్యా, దయచేసి నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడుతూ దేవుడు తన పక్షమున పూటగా ఉన్నట్లుగా ఇప్పుడు తన జీవితాన్ని కూడా బెన్యామీను కొరకు పూటగా పెట్టడానికి ఇష్టపడి, యేసుప్రభువారు మన ప్రాణము కొరకు తాను పూటగా నిలబడినట్లుగా, ఎప్పుడైతే యేసుప్రభువారు మన కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా, ఒక పూటగుల్ల వాడిగా, ఒక పూటబడిన వాడిగా, షూరిటీగా ఎప్పుడైతే దేవుడు నిలబడ్డాడో, అటు రీతిలో ఈరోజు ప్రభు కృపను అర్థం చేసుకొని అబ్సల్యూట్ ఫెయిత్ అండ్ అబ్సల్యూట్ సరెండర్, సంపూర్ణంగా దేవుని పాదాల చెంత అర్పించేసుకొని విరిగి నలిగిన పాత్రగా ఎప్పుడైతే యూదా అర్పించుకున్నాడో, గాడ్ కుడ్ వర్క్ త్రూ దిస్ మెస్సీ జూడా. ఒక కంపు కొడుతున్న యూదా జీవితంలో నుండి, ఒక మచ్చలం మయమైపోయి అవమానయుక్తమైపోయిన యూదా జీవితంలో నుండి ఇప్పుడు దేవుడు లోక రక్షకుడైన మెస్సయాగా, లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్ల, యూదా గోత్రపు కొదమ సింహముగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా తీసుకొచ్చాడంటే, ఒక్కసారి ఆ స్టోరీ అక్కడ కట్ చేస్తే వాగ్దానాల నెరవేర్పు ఒక్కసారి స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా సరే యుద్ధాలు జరుగుతున్నాయా? నంబర్ 1 లీడర్గా వెంటనే ఎవరు ముందుకు రావాలి అంటే వెంటనే ముందు పేరు ప్రకటిస్తున్నారు. జూడా ఇప్పుడు రాజ సింహాసనం మీద కూర్చుంటాడు. యూదా ఎక్కడ నడిపిస్తే అక్కడ యుద్ధాలు చేస్తామని చెప్పి డిక్లేర్ అయిపోయింది. యూదా ఎక్కడికి వెళ్తే శత్రువులను ఊచకోతగా వస్తూ ఉన్నాడు. యూదా ఎక్కడికి వెళ్తే శత్రువులు వణికిపోతూ ఉన్నారు. ఇప్పుడు రాజరికం, రాయాలిటీ యూదాకు ఒక చిరునామాగా మారిపోయింది. ఇప్పుడు యూదా వెళ్తూ ఉంటే చేతిలో రాజదండం ఉండక మానదన్నాడు. ఇప్పుడు యూదా గోత్రంలో నుండే దావీదు లాంటి రాజు వస్తున్నాడని ఎవరు కూడా
ఎక్స్పెక్ట్ కూడా కనీసము చేయలే. గొలియాతు లాంటి సమస్యలు ఎదుర్కోవడానికి ఇవి ఎవరొస్తారంటే అప్పుడు ఒక్కసారి వాగ్దానం చేసి పశ్చాత్తాపడిన ఆ యూదా వంశంలో నుండి వచ్చిన ఈ యొక్క దావీదు ఈరోజు గొలియాతుని గెలిచబోతున్నాడని, అటువంటి దావీదు ఈ లోకానికి పరిచయం చేయబడ్డానికి కారకుడయ్యాడు. ఆ యూదా నెరవేర్చబడ్డాయి యూదా వాగ్దానాలు. అతి గొప్ప జ్ఞాని ఈ లోకంలో ఎవరు ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉంటే ప్రపంచంలో అంత గొప్ప జ్ఞాని పుట్టబోడని రాయబడింది. ఆ వ్యక్తి సొలొమోను. ఆ సొలొమోను ఏ వంశము? యూదా వంశము. అక్కడ నుంచి ఈ లోకానికి రక్షకుడు రావాలని ప్రపంచంలో ప్రజలందరూ కూడా లోక రక్షకునికి ఎదురు చూస్తూ ఉంటే చివరికి యూదా గోత్రపు కొదమ సింహముగా ఆఖరిగా యేసుక్రీస్తు వారి లోకానికి ఎవరి వంశం నుంచి వచ్చాడు? యూదా వంశం. అందుకొరకే ప్రభు అన్నాడు, ఓ యూదా బెత్లెహేమా, నువ్వు ఏమాత్రమును అల్పమైన దానవు కాదు. ఎందుకంటే రాజు, ప్రజలను ఏలబోయే రారాజు నీ వంశంలో నుంచి, నీ ప్రాంతం నుంచి వస్తున్నాడు. అలాగే రాజు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి పరిచయము చేయబడ్డాడు. ఈరోజు అద్భుతమైన సత్యం ఏంటంటే 1 దినవృత్తాంతములు 2వ అధ్యాయము ఒకసారి ఆ మాట చదువుకొని ప్రభుని ఈరోజు మనస్ఫూర్తిగా మనము మన హృదయాలు సిద్ధపరచుకొనొచ్చు. 1 Chronicles హృదయాలు సిద్ధపరచుకొనొచ్చు. దేవుని యొక్క వాక్య వెలుగులో మనం తిరిగి పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర క్షమాపణ కోరి తిరిగి ప్రభు దగ్గర సమ్మతిపడి సరి చేసుకున్న వారమై ప్రభు దగ్గర యోగ్యమైన మనస్సాక్షి గల వారమై 1 దినవృత్తాంతములు 5వ అధ్యాయము 1 Chronicles chapter 5 verse 1 and 2 verse 2 ప్లీజ్. 2వ వర్షం 1 Chronicles chapter 5 verse 2. ఈ మాట చదువుకొని మనము నేరుగా ప్రభు యొక్క వాగ్దానాలు తాకబోతున్నాం. అందుకొరకే వాగ్దానాలు నెరవేర్పు కొరకు నిజమైన పశ్చాత్తాపం ఉంది, నిజమైన సరి చేసుకునే మనస్తత్వం ఉంది, సంపూర్ణంగా ప్రభు దగ్గర సజీవయాగంగా సమర్పించుకునే మనస్తత్వం ఉంది. విశ్వాసంతో ప్రభు పాదాల చెంతకు అప్పగించుకున్నాడు. తన జీవితంలో అతి భయంకరమైన మచ్చ అతి గొప్ప మహిమగా దేవుడు మార్చగలిగాడే. ఈరోజు అదే దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చాలని ఆశపడుతుండగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను, ఆయనను జస్సంతరం యోసేపు దాయన. చాలు, కేవలం మొదటి లైన్ చూస్తాం. యూదా తన సహోదరులందరికంటే హెచ్చిన వాడు ఆయను, అతని నుండి ప్రముఖుడు బయలు వెడలను. ఎవరా ప్రముఖుడు అండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకానికి దేవుడు ఒక మెస్సయ్యని, ఒక ప్రవక్తని, ఈ లోకానికి లోక రక్షకుని పరిచయం చేయడానికి దేవుడు చివరికి ఎవరిని ఏర్పరచుకున్నాడండి? ఆ యూదాని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు ముగించే ముందు ప్రశ్న అడుగుతా ఉన్నా, చివరికి చెప్పండి, వాగ్దానాలు ఫెయిల్ అయ్యాయా, నెరవేరాయా? అడిగి ఊహించడానికి అత్యధికంగా దేవుడు దయచేశాడా లేదా? అలాంటి వెనుక చరిత్ర కలిగిన యూదా స్టోరీ మారుతుందని మనం ఎక్స్పెక్ట్ చేసామా? ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఆ యూదా స్టోరీ మారడానికి రెండే రెండు కారణాలు. ఇట్స్ అ సీక్రెట్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ సీక్రెట్ ఆఫ్ రిడెంప్షన్ అండ్ ద సీక్రెట్ ఆఫ్ అబ్సల్యూట్ సరెండర్. రిడెంప్షన్ అంటే బెన్యామీను ప్రాణానికి తన ప్రాణం ఏం చేశాడు? జామీనుగా పెట్టాడు, షూరిటీగా. అంతే. ఆ ఒక్క సత్యము యోసేపు ఏమైపోయాడు? అవతల వైపు నుంచి బోర్మని ఏడ్చేశాడు. ట్రూ రిడెంప్షన్ విల్ బ్రింగ్ ఇన్ ట్రూ బ్లెస్సింగ్. అవతల తండ్రిని దేవుడు మనం చూసి హృదయం ఏం కావాలి? రాత్రి కరిగిపోవాలంట. బైబిల్ రాస్తుంది, ఒక పాపి పశ్చాత్తాపడితే పరలోక రాజ్యంలో ఏమంటండి? గొప్ప సంబరాలంట. వాచ్ నైట్ ఈరోజు 31st నైట్ పరలోకంలో సంబరాలు ఎప్పుడు జరుగుతాయో తెలుసా? నువ్వు విరిగినలిన హృదయంతో ప్రభు పాదాలు చెంత, ప్రభా నిజముగా నేను ఈ ప్రాంతంలో పడిపోయాను ప్రభా, ఈ ప్రాంతంలో పశ్చాత్తాపడుతున్నాను ప్రభా, నా కొరకు పూటగా నువ్వు నిలబడిన నీ ప్రేమను గుర్తు చేసుకుంటూ నేను క్షమాపణ యథార్థంగా కోరుతున్నాను ప్రభా. ఈ ప్రాంతం నుంచి ఖాళీగా వెళ్ళడానికి వీలు లేదయ్యా. యాకోబు కదా పెనుగులాడినట్లు నేను నీ దగ్గర పెనులాడుతున్నాను ప్రభా అని పశ్చాత్తాపడడం ఆరంభిస్తే పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందంటండి? సంబరాలు జరుగుతాయి. అక్కడ యోసేపు కన్నులు మున్నీరైపోయి ఏడ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని మనసు కానీ కరిగిపోతే, దేవుని మనసు కానీ తండ్రి యొక్క మనసు కానీ కరిగిపోతే, ఈరోజు నీ వాగ్దానాలు నీ స్టోరీ కాదు, నీ కుటుంబం స్టోరీ మాత్రమే కాదు, కొన్ని వందల తరాల స్టోరీని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. అటు రీతిలో నిజంగా భవిష్యత్తు చరిత్రలు మారాలి నా ద్వారా అని నిజంగా మీకు ఆశ ఉంటే, అటువంటి వాగ్దానాలు సిద్ధపాటుతో తీసుకోవాలని మీకు ఆశ ఉంటే 3 మాటలు జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి, నిజమైన పశ్చాత్తాపం, ట్రూ రిపెంటెన్స్.
రెండవది ట్రూ రిడెంప్షన్, దేవుడు నా పక్షాన ఏం చేశాడు, పూటగా నిలబడ్డాడు. మూడవది ట్రూ సరెండర్, సంపూర్ణంగా దేవునికి ఏం చేశాడు, అప్పగించుకున్నాడు. ఈ మూడు సిద్ధపడితే ఆటోమేటిక్గా వాగ్దానాలు ఆగిపోయినాయి అన్నీ కూడా ఏమయ్యాడు, దేవుడు తిరిగి నెరవేర్చుకుంటూ వచ్చేసాడు. ద మూమెంట్ ఆఫ్ డిస్గ్రేస్ బికేమ్ ద మూమెంట్ ఆఫ్ గ్రేస్. అవమానపు కారణం కాస్త చరిత్రలో ఘనమైన కారణంగా మార్చేశాడు. ఈ మచ్చ నా లైఫ్లో ఉండకపోతే బాగుండనుకున్న మచ్చ కాస్త దేవుని మహిమగా మారిపోయింది. నా జీవితంలో ఇదొక్కటి జరగకపోతే బాగుండని ఒకవేళ యూద ఎన్నిసార్లు ఏడ్చాడో, ఆ ఏడ్చిన ప్రాంతాలన్నీ కూడా చిరునవ్వుకు దేవుడు మార్చేశాడు. ఈరోజు ఇది నా లైఫ్లో ఈ ఒక్క మచ్చ నాకు లేకపోతే బాగుండని ఏడ్చినది కూడా ఈరోజు నీ వాగ్దానం దగ్గర నువ్వు కానీ సరెండర్ అయితే ఈ వాగ్దానము నువ్వు ఏ ప్రాంతం అయితే మచ్చ అని బాధపడుతున్నావో ఆ మచ్చ ప్రాంతాన్ని మహిమగా దేవుడు మార్చునుగాక. ఈరోజు ఈ రాత్రి అతి సంపూర్ణ సజీవ యాగంగా సమర్పించుకోవాలి. నీకు ఆశ ఉందా? నీకు ప్రార్థన చేస్తాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు యొక్క బల్లలో వాగ్దానములలో చెయ్యి